హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే హెచ్డిఎఫ్సి కస్టమర్స్కి ఒక షాక్ అని చెప్పొచ్చు. ఆగస్ట్ 1 నుంచి ఏంటంటే ఇంతకు ముందున్న ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటిని వీళ్ళు చేంజెస్ చేసుకుంటూ రెడీ అయ్యారు. చేంజెస్ చేయడానికైతే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అవి ఏంటి, ఎలా చేయబోతున్నారు అని అయితే ఇక్కడ నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 9 to 10 అయితే చేంజెస్ వీళ్ళు చేయడానికి రెడీ అయ్యారు. ఎవరైతే థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేస్తున్నారో, హెచ్డిఎఫ్సి ఇంటర్నల్ యాప్స్ కాకుండా థర్డ్ పార్టీ యాప్స్ ఏదైతే యూస్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏంటి అంటే పేటిఎం, క్రెడ్, మొబిక్విక్, నో బ్రోకర్ ఇలాంటి యాప్స్ అన్నిటిని థర్డ్ పార్టీ యాప్స్ అని వీళ్ళు భావిస్తున్నారు. ఏదైతే ఈ థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేసి రెంట్ పే చేసినా కానీ, యూటిలిటీ ట్రాన్సాక్షన్ చేసినా కానీ, ఫ్యూల్ ట్రాన్సాక్షన్ చేసినా కానీ, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఏదైతే ఫీజెస్ ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ ఫీజు అవన్నీ పే చేసినా, అదేవిధంగా అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంతన్నా పే చేయాల్సింది దాని మీద 3.75 అనేది పెనాల్టీ విధించడానికి అయితే రెడీ అయ్యారు. ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజు అనేది డిఫాల్ట్గా 299 అనేది చేసేసారు. దానికి సంబంధించిన జిఎస్టీ ప్లస్ ట్యాక్సెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు ఉన్న ఈ చేంజెస్ అన్నిటినీ కాకుండా వన్ మోర్ చేంజ్, మేజర్ చేంజ్ ఏంటంటే మనకి రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఏ బ్యాంక్ కూడా ఇప్పటి వరకు ఫీజు అనేది వసూలు చేయట్లేదు. సో ఫస్ట్ టైం హెచ్డిఎఫ్సి ఏంటి అంటే మీ రివార్డ్ పాయింట్స్, మీ అకౌంట్లో ఉన్న రివార్డ్ పాయింట్స్ మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా కానీ అమౌంట్ అనేది ఛార్జ్ చేయబోతుంది. ఇది అప్ టు 100 రూపీస్ వరకు అయితే ఉండేదానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ చేంజెస్ అనేది ఖచ్చితంగా ఆగస్ట్ 1 నుంచి అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే మీరు ఈ థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేసి పేమెంట్స్ చేస్తారు కదా, క్రెడ్, నో బ్రోకరు, ఏంటంటే మనం రెంట్ పే చేసినట్టు మన ఫ్రెండ్స్కి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆ అమౌంట్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేసినందుకు ఆ అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ ఫీజు కింద కొంచెం అమౌంట్ అనేది తీసుకుంటుంది. అది 1.5 2 2.5 అనేది. సో అది కాకుండా మీరు ఇలాంటి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ బిల్లులో ఎండ్ ఆఫ్ ది మంత్ అయితే 1% అనేది యాడ్ కాబోతుంది. ఇది ఎప్పుడు అంటే 50,000 కన్నా ఎక్కువ దాటినప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు యూటిలిటీ బిల్స్ అనేది చేయబోతున్నారు కదా, ఇది మ్యాక్సిమం 50,000 వరకు అలో చేస్తుంది ఒక నెలకి. అండ్ ఒక ట్రాన్సాక్షన్ వచ్చి 3,000 రూపాయల వరకే. మీకు 10,000 రూపాయల కరెంట్ బిల్ ఉన్నా కానీ పే చేయడానికి కష్టమవుతుంది. సో 3,000 రూపాయల వరకు అయితే మీకు ఒక ట్రాన్సాక్షన్ అలో ఉంటుంది. ఆ 50,000 రూపాయలు అయితే ఒక నెల వరకు యూస్ చేసుకోవచ్చు. అది దాటింది అంటే 1% అనేది ఖచ్చితంగా పే చేయాలి. ఇంకా ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజు ఆల్మోస్ట్ నేను చెప్పాను 299 ప్లస్ జిఎస్టీ ట్యాక్సెస్ ఉంటాయి. అవుట్ స్టాండింగ్ ఏదైతే మీరు పే చేయాలో దాని మీద 3.75 అనేది చేసేశారు. ఇంకా మీ రివార్డ్ పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా కానీ దానికి అప్ టు 100 రూపీస్ వరకు అయితే వీళ్ళు పే చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు ఫ్యూయల్ కొట్టించుకోవడానికి ఫ్యూయల్ స్టేషన్కి మనం హెచ్పి పెట్రోల్ బంక్ కానీ ఇండియన్ కానీ వెళ్ళినప్పుడు మనకైతే 15,000 వరకు అయితే లిమిట్ ఉంది. ఒక ట్రాన్సాక్షన్ 3,000 వరకు చేయగలుగుతారు. అంతకు మించి కానీ పే చేయాలి అనుకుంటే 1% అనేది క్రెడిట్ కార్డ్ బిల్లో యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఇవన్నీ మీరు నోట్ చేసుకొని అవాయిడ్ చేసుకుంటే ఈ 1% అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా బీ కేర్ఫుల్. ఎప్పుడైతే మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో ఇవి అన్నీ నోట్ చేసుకొని ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్కి ఈ 1% అనేది యాడ్ కాకుండా చూసుకొని కొంచెం కేర్ఫుల్గా ఉంటారని చెప్పి అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.